మీడియా మొఘల్ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున 4:50కి తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 88 ఏళ్లు. వ్యాపార దిగ్గజంగా ఆయనకు మంచి పేరుంది. రామోజీరావుకు మీడియాతో పాటు అనేక వ్యాపారాలున్నాయి. ఈనాడు సంస్థలు, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్ వంటి వ్యాపారాలు నెలకొల్పి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అంతేగాక అద్భుతమైన ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేశారు. రామోజీరావు మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో ఓ రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. ఆయన తాత మరణించిన 13 రోజులకు జన్మించారు రామోజీరావు. దీంతో ఆయన జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు. రామయ్య అన్న పేరు నచ్చక స్కూల్లో చేరేటప్పుడే రామోజీరావు అని పేరు పెట్టుకున్నారు. ఆయన విద్యాభ్యాసమంతా గుడివాడలోనే సాగింది. ఇక ఆ తర్వాత ఈటీవీ, మీ టీవీ అంటూ ఈటీవీని స్థాపించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ రంగాల్లో అడుగుపెట్టి సంచలనం సృష్టించారు. అనేక ప్రయోగాలతో మీడియా రంగంలో సరికొత్త సాహసాలు చేశారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవుల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ. అయితే పెద్దలు పెట్టిన పేరు నచ్చక రమాదేవిగా మార్చుకున్నారామె. రామోజీరావు, రమాదేవి దంపతులకు 2 కుమారులు, సుమన్, కిరణ్. రామోజీరావు అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తితో చదువు పూర్తయ్యాక ఢిల్లీలోని ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు. 3 ఏళ్ల పాటు అక్కడ పనిచేసి 1962లో హైదరాబాద్ తిరిగొచ్చి ఎన్నో వ్యాపారాలను ప్రారంభించారు. 1962 అక్టోబర్లో హైదరాబాద్లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభించారు. ఇదే ఆయన జీవితంలో తొలి వ్యాపారం. 1965లో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు. 1967, 1969 మధ్యకాలంలో ఖమ్మంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని సాగించారు. 1969లో మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాత ప్రారంభించారు. 1970లో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ప్రారంభించారు. ఆ తర్వాత ఈనాడు గ్రూప్స్ను మొదలుపెట్టారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరాన ఈనాడు పత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 4 ఏళ్లలోనే ఈనాడు పాఠకుల మానస పుత్రికగా మారింది. ఈనాడుతో పాటు సితారా పత్రికను స్థాపించారు. అలా ఎదుగుతున్న సమయంలోనే ఉషా కిరణ్ మూవీస్ అనే సంస్థను స్థాపించి సినిమా నిర్మాతగానూ మారారు. 1984లో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ అనే చిత్రంతో ఆయన ప్రొడ్యూసర్గా జర్నీ స్టార్ట్ చేశారు. సుదీర్ఘమైన ప్రయాణంలో రామోజీరావు 70కి పైగా సినిమాలను నిర్మించారు. అందులో తెలుగు చిత్రాలతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ సినిమాలు కూడా ఉన్నాయి. ఆయన నిర్మించిన చివరి చిత్రం 2015లో వచ్చిన దాగుడుమూతల దండాకోర్. నిర్మాతగా రామోజీరావు ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అదే సమయంలో ఎన్నో ఘనతలను, అవార్డులను, రికార్డులను సొంతం చేసుకున్నారు. ఆయన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2016లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని సైతం అందించింది. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు రామోజీరావు. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన ఆయన మీడియా సామ్రాజ్యాన్ని సృష్టించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రామోజీ ఫిలిం సిటీని స్థాపించి హైదరాబాద్ సినీ పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారు. ఈటీవీ అధినేత, పత్రికా సంపాదకులు, ప్రచురణకర్త, సినీ నిర్మాత, వ్యాపారవేత్తగా మంచి పేరు సంపాదించారు. ఈనాడు సంస్థలు, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్ వంటి వ్యాపారాలు నెలకొల్పి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.